ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఫస్ట్గా మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ కుటుంబాలతో ఈరోజు అందరూ కూడా మీ ప్రాంతాల్లో దేవుని సన్నిధిలో గడుపుతూ క్రిస్మస్ ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఇది మహా గొప్ప ఒక స్పెషల్ డే మనకి, ఎవరైతే విశ్వాసులంగా ఉన్నామో, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామో వారందరికీ కూడా దిస్ ఈజ్ అన్ స్పెషల్ డే. ఎందుకు ఈరోజు స్పెషల్ డే అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. లూక్ చాప్టర్ 2 verse 11. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఏంటి అంటే మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడి పేరేంటో మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రక్షకుడి పేరు ప్రభువైన క్రీస్తు. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని భక్షించడానికి రాలేదు. చాలాసార్లు మనం చూడొచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి ఎందుకు వద్దాం అనుకుంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో సంపాదించుకుందాం, ఏదో కూడబెట్టుకుందాం, వేటినో వెనకేసుకుందాం. ఆస్తులు పాస్తులు ఏవైనా కావచ్చు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, వాట్ ఎవర్ ఇస్. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లాభాపేక్ష కోసం వస్తూ ఉంటారు. కొంతమంది, అందరినీ అనట్లే, కొంతమంది పోలీస్ జాబ్ చేసే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఇష్టపడుతుంటారు. లేదా కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రజల నుంచి వాళ్ళు ధనాన్ని తీసుకొని దే వాంట్ టు బీ మంచిగా డెవలప్ అవుదాం. అందుకు వారు ఆ జాబ్ను ఎన్నుకుంటారు. అందుకు వారు ఆ యొక్క కేటగిరీని ఎన్నుకుంటారు, ఆ పొజిషన్ని లేదా వారు చేయాలనుకున్న వృత్తిని ఎన్నుకుంటారు. అయితే వాళ్ళకి బహుశా మేబీ రీజన్స్ ఉండొచ్చు. మేము లంచం ఇచ్చి ఈ జాబ్ తెచ్చుకున్నామండి అని బహుశా కొన్ని రకాలైన రీజన్స్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు అయితే మేము ఓట్లకు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామండి అంటుండొచ్చు. అయితే ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. ఏంటట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఒక రక్షకునిగా వచ్చారు. He want to be protect all over the world. అందుకే యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ఏమని? దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, కానీ ఫలానా ప్రాంతం, ఫలానా దేశానికి ఆయన పరిమితం కాలే. ఇక్కడ రాయబడి ఉంది, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడని. అంటే దావీదు పట్టణంలో ఎందుకు పుట్టాడండి? భారతదేశంలో కూడా పుడితే అయిపోయేది కదా. అంటే దేవుడు అన్నాక లేదా ఒక వ్యక్తి అన్నాక ఆయన మానవ స్వరూపంలో వస్తున్నాడు కనుక ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి. అది దావీదు పట్టణం లేదా యెరూషలేము, బెత్లెహేం అయింది. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఎక్కడ పుట్టాడు, ఏ దేశానికి చెందినవాడు అనేది కాదు, కానీ ఆయన పుట్టాడా లేదా, ఎక్కడ పుట్టినా ఆయన లోకాన్నంతటిని కూడా ఏం చేయగలడు? శాసించగలడు కదా. హల్లెలూయా. సో ఆయన ఒక ప్రాంతంలో పుట్టాడు. ఆ ప్రాంతం పేరే దావీదు పట్టణం. సో దీన్ని బట్టి ఫలానా దేశస్థుడండి ఆ దేవుడు. దేవుడికి దేశాలు, దేవుడికి మతాలు, దేవునికి ఆ ప్రాంతాలతో ఏ సంబంధం లేదు. ఏదో ఒక చోట పుట్టాడు కాబట్టి అక్కడ పుట్టాడు, అంతే. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అయితే ఈయన ఎలా పుట్టాడట? ఒక రక్షకుడిగా పుట్టాడట. ఈరోజు దేవుడిని రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, పాపం నుంచి రక్షించడానికి, సమస్యల్లో నుంచి నేను లేవనెత్తడానికి, ఈ లోక సంబంధమైన ఆకర్షణ నుంచి నేను రక్షించడానికి ఆయన పుట్టాడు, కానీ నిన్ను బాధ పెట్టడానికి పుట్టలేదు అనే విషయం నువ్వు గ్రహించాలి. ఇది ఒక సంతోషకరమైన సువార్త. ఇది సంతోషకరమైన ఒక బలమైన వాక్యం. హల్లెలూయా. కాబట్టి అందరం కూడా ఈరోజు ఆనందిస్తున్నాం కదా. మనల్ని సమస్యల్లో నెట్టేవారు వచ్చారంటే బాధపడతాం కదా. మనల్ని శోధనలోకి నెట్టేసేవారు వస్తున్నారంటే మనం కృంగిపోవచ్చేమో, కానీ దేవుడు మనల్ని ఏం చేయడానికి వచ్చాడట? రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన దీనత్వం కలిగి
మన శరీర స్వభావం కలిగి మన వలె ఒక నార్మల్ ఒక పర్సన్గా పుట్టాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన ఎవరి కోసమో జన్మించలే, ఆయన కోసం ఆయన అసలు స్వార్థపరంగా జన్మించలే, కానీ ఆయన బలియాగమయ్యి ఆ పాపాన్ని ఆయన రక్తంతో తుడిచివేసి మూడో దినం లేచి మనల్ని కూడా తిరిగి లేపుతానని ఆయన ప్రకటించుటకే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఈ యొక్క సువార్తను ఈ రోజున అనేకులకు ప్రకటించండి. వీలైతే మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించండి. దిస్ ఈజ్ కాల్డ్ ద గాస్పెల్. ఇదే నిజమైన సువార్త. ఏదో కాదు, యేసయ్య నీ కోసం పుట్టాడు, యేసయ్య నీ కోసం మరణించాడు, యేసయ్య నీ కోసమే తిరిగి లేచాడు. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల స్తోత్రాలు, అద్వితీయుడు నాయన, ఆయా శరీర రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మమ్మల్ని రక్షిస్తాను అనే మాటను మాకు జ్ఞాపకం చేశారు. ఈ సమయంలో ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆయన వారందరికీ తండ్రి మీ కృపా సహాయం దయచేయండి. మీరు తోడైండండి నాయన. ఈరోజు వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి. ప్రతి విషయంలో అయ్యా మీరే బిడ్డలను రక్షించమని, కాపాడమని, ఆయన ప్రభువా పనులను, ప్రయత్నాలను దీవించమని, ప్రయాణాల్లో కూడా మీ కృపా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.